బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే కేసీఆర్ ను విమర్శించినట్లేనని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. పార్టీకి చాలా మంది ద్రోహం చేశారన్న ఆమె అందులో కవిత కూడా ఉండాలని ఆమె అనుకుంటే ఏం చేయలేమన్నారు. కవితకు తానే గొయ్యి తీసుకుంటున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలు నిలిచే పరిస్థితి వచ్చింది. మీకు నీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు సమిష్టి నిర్ణయం కేసీఆర్ గారు విధంగా సత్యవతక్క చెప్పినట్టు ఇది ప్రజలందరికీ స్వాగతిస్తా ఉన్నారు. ఎందుకంటే మీకు రక్తబంధమే కావచ్చు, మీరు కన్నకూతురు కావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఒక కన్న తండ్రిలాగా కోట్లాది మంది ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని బాపని పిలుచుకుంటారు. నువ్వు నానాన్ని పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు, కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపని పిలుచుకుంటారు. అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడింది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడింది. బీఆర్ఎస్ పార్టీ మీకు నచ్చలేదేమో కానీ కేసీఆరే బీఆర్ఎస్ఏ కేసీఆర్. అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు. కోట్లాది మంది ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్న సందర్భంలో ఒక కన్న కూతురుగా మీరు చేయాల్సిన కామెంట్స్ అవి కావు, మీరు మాట్లాడాల్సిన విషయాలు అవి కావు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అన్నారు, ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు అంటే అది కేసీఆర్ గారు అన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇది సరైన పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. పార్టీకి అనేక మంది ద్రోహం చేసినారు. అందులో మీరు కూడా ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే మేము చేసేదేం లేదు. మీ భుజం మీద తుపాకీ పెట్టి ఎవరు కాలుస్తున్నారో మాకు తెలియదు, కానీ ఈరోజు మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో అది ఏది కూడా ప్రజలు ఆమోదించే విధంగా లేదు, పార్టీ ఆమోదించే విధంగా లేదు. అందుకే ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తాము. పార్టీ అంటే ఎంత పోతే ఎంత